మన రవీంద్రుడు 1962వ సంవత్సరంలో బలిజేపల్లి గ్రామానికి చెందిన హుస్సేన్ రాజు ఆదెమ్మ గారి ద్వితీయ సంతానంగా వీరు జన్మించారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వీరిది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఈయనకు ఒక అన్నయ్య, చెల్లాయి, అలానే ఒక తమ్ముడు. వీరి మధ్య ఉండే ప్రేమ వెలకట్టలేనిది. ప్రేమానురాగాలతో కూడుకున్నది వీరి బంధం. అన్నయ్య అంటే ఎంతో ప్రేమ వీరికి. చెల్లాయి చేసే వంటలు అంటే చాలా ఇష్టం. ఇక తమ్ముడు మాటలు వింటూ ఎంతగానో మురిసిపోతుంటారు. చిన్నతనంలో ఈయన ఎంతో అల్లరిగా ఉండేవారు. వీరి నాన్నమ్మ రత్తమ్మ గారి ప్రోత్సాహంతో చదువులో ముందుకు రాణించేవారు. పాఠశాలకు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ బడికి వెళ్ళేవారు. పాఠశాలకు వెళ్లే ముందు క్యారేజ్ బరువు ఉంటేనే బడికి వెళ్తాను అని మారం చేసేవారు. వీరు మంచి భోజన ప్రియులు కూడా. చిలిపి పనులు కూడా ఎక్కువే. అయితే ఇంటి వద్దనున్న ధాన్యం, కంకులు, వడ్ల బస్తాలు బయట దుకాణాలలో ఇచ్చి బెల్లం కొబ్బరి చిప్పలు తెచ్చుకొని ఆస్వాదించేవారు. వీరి జీవిత విశేషాలు ఇప్పుడు వీరి మాటల్లోనే తెలుసుకుందాము. 82లో పోలీస్ సెలక్షన్స్ పడ్డది. ఆ తర్వాత ఆ లెటర్స్ మా సెలక్షన్స్ పడ్డాయని చెప్పి మా నాగిరెడ్డి మాస్టర్ గారు చెప్పారు. మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు, నువ్వు అప్లికేషన్ పెట్టుకోరా, నువ్వు సెలెక్ట్ అవుతావని చెప్పాడు. వెంటనే నేను అప్లికేషను గుంటూరు వచ్చి అప్లికేషన్ పెట్టాను. 1983లో మా గురువు గారు అయినటువంటి శ్రీ ఆర్ఆర్ గిరీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారు ఆధ్వర్యంలో పోలీస్ సెలక్షన్స్ నిర్వహించారు. ఆ పోలీస్ సెలక్షన్స్ నిర్వహించిన టైంలో నేను సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ 15 రోజులకేమో మళ్ళీ కబురు చేశారు మళ్ళీ మాకు లెటర్ ద్వారా. ఆ లెటర్ మళ్ళా నాగిరెడ్డి మాస్టర్ గారికి చూపించాము. నేను సెలక్షన్స్కి రమ్మన్నాక వాళ్ళని డేట్న అని చెప్పారు. మళ్ళా గుంటూరు వచ్చి సెలక్షన్స్కి నేను స్పోర్ట్స్కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత మళ్ళా మాకు కబురు చేస్తామని చెప్పారు. మరలా మాకు 83లో మళ్ళీ కబురు చేశారు. మాకు ఉద్యోగం వచ్చిందని ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ కూడా మా హెడ్ మాస్టర్ గారికి చూపించి, నువ్వు సెలెక్ట్ అయ్యావురా, నీకు ఉద్యోగం ఇచ్చారు గవర్నమెంట్, పోలీస్ ఉద్యోగం వచ్చిందిరా అని చెప్పాడు. నాకు చాలా ఆనందం వేసింది ఆ టైంలో. ఆయనకు అందం ఆయన చిరునవ్వేనండి. మరి గిరీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో సెలక్షన్స్ జరగడం విశేషం. ముందుగా స్టార్టింగ్ శాలరీ 350 రూపాయలు. మరి దుగ్గిరాలలో పోస్టింగ్ పడింది. ఈ విధంగా జీవనం కొనసాగిస్తుండగా మొదటి పెళ్లి చూపులు మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగాయి. 1985లో వీరి వివాహం బుద్ధరాజు చందర్రాజు వెంకటరమణమ్మ గారి ఏకైక పుత్రికతో వివాహం జరిగింది. వీరి సతీమణి వివాహం మరింత లక్కీచామ్ అయ్యారు మన ఎస్ఐ రాజుగారు. దైవాశీర్వాదంతో, అమ్మవారి ఆశీస్సులతో 1986లో వీరికి ఒక పుత్రుడు జన్మించారు. కుమారుడి పేరు జయచంద్ర దుర్గా నాగరాజు. 1987లో టీవీఎస్, ఆ తర్వాత చాతక్ బండి కొనడం అప్పట్లో విశేషం. 1990లో వీరికి ఒక కుమార్తె జన్మించింది. గాయత్రి నాగలక్ష్మి అని పేరు పెట్టారు. 2005లో ఉత్తమ విధులు నిర్వహించినందుకు గాను పోలీస్ డిపార్ట్మెంట్ వారు జ్ఞాపికను బహుకరించారు. అదే సంవత్సరంలో వీరి కుమార్తెకు డిపార్ట్మెంట్ పిల్లలలో అందరిలో కల్లా 10వ తరగతిలో ఉత్తమ విద్యార్థినిగా మంచి మార్కులు సంపాదించినందుకు గాను జ్ఞాపికను బహుకరించారు. సుదీర్ఘంగా 41 సంవత్సరాలు పైగా విధులు నిర్వహించిన మన రవీంద్రరాజు గారు ఎక్కడెక్కడ విధులు నిర్వహించారో ఇప్పుడు మనం చూద్దాము. లాలాపేటలో 10 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహించారు. ఈ విధంగా జీవనం కొనసాగిస్తుండగా 2000 సంవత్సరంలో జూన్ 26వ తారీఖు పొత్తూరి వారి తోటలో మత కలహాలను రెచ్చగొట్టడానికి
మసీదులో బాంబు పెట్టిన ముద్దాయిని పట్టుకున్నందుకు గాను మన రవీంద్రరాజు గారికి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ రామ్మోహన్ రావు గారు నగదు బహూకరించారు. ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్గా నగరంపాలెం లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో 5 సంవత్సరాలు విధులు నిర్వహించారు. లాలాపేటలో లా అండ్ ఆర్డర్ 3 సంవత్సరాలుగా విధులు నిర్వహించారు. ఏఎస్ఐగా 4 సంవత్సరాలు విధులు నిర్వహించారు. మరలా 2022లో ఎస్ఐగా లా అండ్ ఆర్డర్ 2024 వరకు ఆయన ఎక్కడ అలుపెరుగని విక్రమార్కుడు వలె విధులు నిర్వహించారు. ఉత్తమమైన విధులు నిర్వహించినందుకు గాను స్వతంత్ర దినోత్సవం నాడు డిపార్ట్మెంట్ వారు జ్ఞాపికను బహూకరించారు. 2024వ సంవత్సరంలో మంత్రి నారా లోకేష్ గారిచే ప్రశంసా పత్రం అందుకున్నారు. ఎస్ఐ రవీంద్రరాజు అంటే బహుశా కొద్దిమందికే తెలుస్తుంది. ఎస్ఐ రాజు అంటే గుంటూరు సిటీకి పరిచయం అక్కర్లేదు. పోలీస్ శాఖలో మృదు స్వభావిగా ఉద్యోగాన్ని దైవంగా భావించే కాకి అధికారి కారుణ్యమూర్తి మన ఎస్ఐ రవీంద్రరాజు గారు. కాకి వనంలో పనిచేస్తున్న ఎస్ఐ రాజు గారు సమర్థవంతమైన విధులు నిర్వహించారు. ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చేసుకునే ఎస్ఐ రాజుగారు అంటే అందరికీ చాలా అభిమానం. స్థిరమైన ఆలోచనలు, ఆత్మస్థైర్యం వంటి లక్షణాలలో పదవి విరమణ పొందటం పూర్వజన్మ సుకృతం. తల్లిదండ్రుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. జై హింద్, జై హింద్.